నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఎట్టకేలకు అనుకున్నదే జరిగింది. పి గన్నవరం సీట్లో రాజేష్ మహాసేన టీడీపీ అభ్యర్థిగా గతంలో ప్రకటించారు. అయితే రాజేష్ మహాసేనను తప్పించి జనసేనకు ఈ సీటును కేటాయించారు. తాజాగా జనసేన ఇన్ఛార్జ్ అయిన గిడ్డి సత్యనారాయణకు ఈ సీటును కేటాయించినట్లు జనసేన ప్రకటించింది. దీంతో రాజేష్ మహాసేన వైదొలగాల్సి వచ్చింది. అయితే దీనిపై రాజేష్ మహాసేన స్పందించారు. తనకు చాలా కాల్స్ వచ్చాయని, ఒక సెకండ్ గ్రేడ్ ఇన్ఛార్జ్ నుంచి తనకు వైదొలగాలని ఫోన్ చేశారని, ఇది నన్ను అవమానించినట్లుగానే భావిస్తున్నాను అని రాజేష్ మహాసేన చెప్పారు. అయితే రాజేష్ మహాసేనను టీడీపీ తప్పించడానికి గల కారణాలేంటి? ఈ సీటును జనసేన తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? రాజేష్ మహాసేనపై వచ్చిన వ్యతిరేకతే ఈ సీటును తీసుకోవడానికి ప్రధాన కారణమా, లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా? తెలుసుకుందాం. రాజేష్ మహాసేన పి గన్నవరం టికెట్ గతంలోనే టీడీపీ కేటాయించింది. ఏదైతే జాబితా అంటే మొదటి అభ్యర్థుల జాబితా విడుదల చేయగానే అందులో రాజేష్ మహాసేన పేరు వినిపించింది. అప్పట్లో ఇతని పేరు చాలా పాపులర్గా అయ్యింది. అంటే గతంలోనే ఇతనికి చాలా మీడియాలో కాస్త పేరుంది, కానీ సీటు కేటాయించిన తర్వాత అంటే రాజేష్ మహాసేనకు సీటు ఇస్తారు అని ఎవరు ఊహించలేకపోయారు. ఇక టీడీపీ సొంత మీడియా అంటే టీడీపీ అనుకూల మీడియా ఇది దళిత ఉద్యమకారులకు ఇచ్చిన గౌరవం అంటూ కీర్తిస్తూ వచ్చాయి. కానీ రాజేష్ మహాసేన సీటు అతని నుంచి లాగేసుకుంటారు అని గతంలోనే మన ఛానల్ చెప్పేసింది. ఎందుకంటే ఇది రాజేష్ మహాసేన పై ఉన్న వ్యతిరేకత మరేదో కారణం కాదు, కానీ పి గన్నవరం సీటుకు ఉన్న ప్రత్యేకతలే ఈ సీటును లాగేసుకోవడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. అయితే ఈ ప్రత్యేకత ఏంటి ఇప్పుడు చూద్దాం. జనసేనకు టీడీపీ చాలా తక్కువ సీట్లను కేటాయించింది. అంటే గతంలో ఒక 6 నెలలు, ఒక సంవత్సరం కింద మనం ఒక్కసారి చూసుకుంటే జనసేనకు దాదాపు 50 పైగానే స్థానాలు టీడీపీ కేటాయిస్తుందని, 50కి తక్కువ కాకుండా చూసుకుంటుందని అందరూ భావించారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. తను 50కి పైగా స్థానాలనే కోరుతున్నానని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. అయితే పొత్తు దగ్గరకు వస్తున్న కొద్దీ, ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ సీట్ల సర్దుబాటు విషయంలో చాలా అంటే జనసేన నేతలు తమకు అన్యాయం జరిగింది అని భావిస్తూ వచ్చారు. ఏదైతే 50 సీట్లు తీసుకుంటామని చెప్పిన జనసేన అధినేత చివరికి 21 సీట్లకు మాత్రమే కన్ఫైన్ కావాల్సి వచ్చింది. సో ఉన్నదే 21 సీట్లు, అందులోనూ కుల సమీకరణ అన్నిటినీ పర్ఫెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం జనసేనకు ఉంది. ఎందుకంటే గెలుపొందే సీట్లను మాత్రమే ఎంచుకుంటే జనసేనకు కేవలం కోస్టల్ ఏరియాలో మాత్రమే బలం ఉంది. అందులోనూ కాపు ఓట్లు జనసేనకు ఎక్కువగా బలం ఉంది. సో కేవలం కాపు ఓటర్లపైనే అంటే కాపు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తే జనసేనపై ముఖ్యంగా కాపు అనుకూల పార్టీ లేదంటే కాపుల పార్టీ అనే ముద్ర పడుతుంది. కాబట్టి ఇచ్చిన తక్కువ సీట్లలోనే కాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కాపు సీట్లలో మాత్రమే పోటీ చేస్తే చూసారా, జనసేన ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకము అంటే కేవలం కాపు పార్టీగా అది మారిపోయింది అని విమర్శలు వచ్చే అవకాశం చాలానే ఉంది. ఇప్పటికే చాలా మంది జనసేన ఒక కాపు పార్టీగా మాత్రమే చాలా మంది భావిస్తూ ఉన్నారు. సో ఈ ముద్రను చెరుపుకోవాలంటే జనసేన కొన్ని ఎస్సీ సీట్లను కూడా అంటే రిజర్వ్డ్ స్థానాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే పి గన్నవరం సీటును జనసేన తీసుకుంది. అయితే ఎస్సీ సీట్లు కేవలం పి గన్నవరం సీటు మాత్రమే ఉందా? రాష్ట్రంలో ఇతర సీట్లలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు లేవా అంటే జనసేనకు ముఖ్యంగా కాపు ఓటర్లలో చాలా బలం ఉంది. అంటే కాపు స్థానాల్లో బలం ఉంది. అదే కాపు స్థానాల్లోనే ఎస్సీ సీటును కూడా ఎంచుకుంటే తమకు మరింత కలిసి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించినట్లున్నారు. ఒక ఉదాహరణగా చూసుకుంటే రాయలసీమలో చాలా చోట్ల ఏదైతే నందికొట్కూరు ఇటువంటి స్థానాల్లో ఎస్సీ సీట్లు ఉన్నాయి. ఒకవేళ జనసేన కనుక ఇటు సైడ్ వచ్చి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే జనసేన అస్సలు గెలిచే అవకాశం అసలు లేదు. ఎందుకంటే ఇక్కడ జనసేనకు అంతగా పట్టు లేదు. అందులోనూ కాపు గతంలో 2019 ఎలక్షన్లలో కాపు ఓటర్లే జనసేనకు అండగా నిలబడ్డారు. కాబట్టి కాపు ప్లస్ ఎస్సీ స్థానం తాము గనుక ఎంచుకుంటే తమకు బలం చేకూరే అవకాశం ఉంది అని జనసేన భావించినట్టుంది. సో ఈ కాపు ప్లస్ ఎస్సీ కాంబినేషన్ కేవలం పి గన్నవరం సీట్లో మాత్రమే ఉంది.
దీంతో జనసేన ఆ పి గన్నవరం సీటును తమకు ఖచ్చితంగా కావాల్సిందే అని పట్టుబట్టినట్లు కనిపిస్తోంది. అందులోనూ రాజేష్ మహాసేనపై మనందరికీ తెలుసు. ఆ సీటును రాజేష్ మహాసేనకు కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీటును కేటాయించిన తర్వాతి నుంచి రాజేష్ మహాసేన గతంలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు, జనసేన కార్యకర్తలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో అతనికి సీటు ఇవ్వడం ఏంటి, చంద్రబాబు తన కీర్తిని తానే తగ్గించుకున్నారు, అంటే చంద్రబాబు ఇలాంటి అనాలోచిత నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అని గతంలో ప్రచారం బాగా ఎక్కువగా అయింది. అందులోనూ టీడీపీలోని అంటే పి గన్నవరం సీటులో టీడీపీలోని ఒక వర్గమే రాజేష్ మహాసేనకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించింది. ఇటువంటి వ్యక్తికి సీటు ఇవ్వడం ఏంటని వారు కూడా తిరగబడ్డారు. సో ఈ కారణాలతో టీడీపీ కూడా ఆ సీటును వదిలేయడమే బెటరు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే రాజేష్ మహాసేన కనుక గెలిస్తే తమకే ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని టీడీపీ భావించినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే టీడీపీ కూడా ఆ సీటును వదిలేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది. సో జనసేన కోరటం, ఆ టీడీపీ వదిలేసుకోవడంతో ఈ సీటు జనసేనకు కేటాయించారు. రాజేష్ మహాసేనను పక్కకు తప్పించారు.